బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అవ్యూస్ వెల్కమ్ టు వైడ్రీ మీడియా. నేను మీ తరుణ్ని. అండ్ ఈ రోజు మనం ఇట్స్ టైమ్ ఫర్ ది అల్టిమేట్ మాస్ ఎండ్ గేమ్. మన దళపతి విజయ్ గారి సినిమా అయిన జననాయకుడు ఏదైతే ఉందో ఈ రోజు థియేటర్లోకి వచ్చేసింది. పొలిటికల్ పవర్ ప్యాకెడ్ యాక్షన్ మూవీ అండ్ అలానే ఫ్యాన్స్ కోరుకునే హై మూమెంట్, స్క్రీన్ మీద విజయ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం ఎరగదీసేలా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ 50% వరకు మనకి మన భగవంత్ కేసరి ఏదైతే ఉందో దాని రీమేకే, అండ్ 50% ఏదైతే ఉందో మొత్తం ఒక పొలిటికల్ ఎజెండాలా సాగుతూ ఉంటుంది సినిమా. అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీలో మనకి ఎక్కడ పడితే అక్కడ ప్రతి 20-30 మినిట్స్కి ఒకసారి మ్యూట్ డైలాగ్స్ పడిపోతుంటాయి. అంటే మరి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు అనుకోండి. ఈ సినిమా డైరెక్టర్ అయిన హెచ్ వినోద్ గారు భగవంత్ కేసరిని ఎలా ఉందో సేమ్ అలానే దింపేయకుండా దానికి కావాల్సిన కొంచెం సాంబార్ తాలూకా మసాలాలు ఏవైతే ఉంటాయి అవి కొంచెం యాడ్ చేసి మనకి ఇంకొంచెం స్పైసీగా ఉండేటట్టు ఇచ్చారు. ఇది తమిళ వాళ్ళకి చూసుకుంటే ఒక ఫుల్ ప్లేట్ సాంబార్ మీల్స్ లాగా ఉంటుంది, మన వాళ్ళకి ఫుల్ దమ్ బిర్యానీలా ఉంటుంది అనమాట. కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. బట్ లాస్ట్లో కొంచెం విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏవైతే ఉందో కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తాయి. బట్ అడ్జస్ట్ అవ్వకుండా చూసేయచ్చు, ఎందుకంటే ప్రజెంట్ ఇది ట్రెండ్ కాబట్టి. అండ్ కమింగ్ టు ద కాస్టింగ్ ఆఫ్ మూవీ, ఒక్కొక్క పేరు చదివేద్దాం. కొంచెం పేర్లు పెద్దవి కాబట్టి ఫోన్లో రాసుకొచ్చాను అనమాట. తలపతి విజయ్ గారు ఎస్ తలపతి వెట్రికొండన్, టీవీకే ఎస్ ఐపీఎస్ ఆఫీసర్, పూజా హెడ్కే ఎస్ కాయల్, తను ఇందులో జర్నలిస్ట్ అనమాట. బాబీ డియోల్ ఎస్ యాంటాగనిస్ట్. ఇందులో అతనికి 2 పేర్లు ఉన్నాయి, ఒకటి టీసీ అని చెప్పి ఇంకోటి జాన్ హిమ్లర్ అని చెప్పి. అండ్ మమితా బైచు ఎస్ విజయలక్ష్మి ఆర్ విజి, మనం ఏదైనా అనుకోవచ్చు. ఇంకా కాస్టింగ్లో వచ్చేస్తే మనకి గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్రియమణి గారు ఉన్నారు, నారాయణ్ గారు ఉన్నారు, నాసర్ గారు ఉన్నారు, అలానే రేవతి గారు కూడా ఉన్నారు. ఇంకా సినిమా స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తలపతి వెట్రికొండన్ జైలు శ్రీకాంత్కి ఒక మాట ఇస్తాడు. ఏమని? విజ్జీని ఒక ఆర్మీ ఆఫీసర్గా తీర్చిదిద్దుతానని చెప్పి. అసలు తన లైఫ్ మీద ఏ మాత్రం ఆసక్తి లేని ఆ విజ్జీని వెట్రి ఎలా మార్చాడు. మరోవైపు దేశం మీద పగబెట్టిన అంబరీష్ పూజారి అలియాస్ జాన్ మిల్లర్, బాబీ డియోల్ ఎవరైనా అనుకోవచ్చు మనం. సో అతను ఎంఎం అనే ప్రాజెక్ట్తో ఇండియాలో ఉన్న ప్రజల్ని ఎలా భయభ్రాంతులకు గురి చేశాడు. లాస్ట్ కి వెట్రి కంటున్న కళని విజ్జి నిజం చేసిందా లేదా, జాన్ హిమ్లర్ తను వేసిన ప్లాన్ ని ఎలా సక్సీడ్ అయ్యాడా ఆర్ ఎల్స్ ఫెయిల్ అయ్యాడా అనేది మిగతా స్టోరీ ఉంటుంది. సో స్టోరీ లైన్ అర్థమైపోయింది కాబట్టి సినిమాలో మనం పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమాలో మనం చూసుకున్నట్టయితే జననాయకుడు అనేది మన తలపతి విజయ్ గారి లాస్ట్ మూవీ కాబట్టి డైరెక్టర్ అండ్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ అయితే దాని మీదే పెట్టేశారు. మన తలపతి విజయ్ గారికి ఉన్న మాస్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎలివేట్ చేసేలాగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా మొత్తం సీన్ అన్ని నింపి పడేశారు. ఫస్ట్ లో వచ్చిన జైల్ ఎంట్రీ, ఇంటర్వెల్ బ్లాగ్ అండ్ మధుర ఎపిసోడ్ తర్వాత వచ్చిన సీన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. అంటే ఇంకా ఫ్యాన్స్ అయితే పూర్తిగా పండగ చేసేసుకుంటారు. ఇంకా ఎమోషనల్ విషయానికి వచ్చేస్తే అన్ని సీన్స్ కనెక్ట్ అయ్యాయని చెప్పుకోలేం, కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో సీన్స్ అండ్ అలానే విజయ్ గారు ఉమెన్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ గురించి చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా నీట్ గా సెటిల్డ్ గా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇంకా మన తలపతి విజయ్ గారి గురించి అయితే అసలు మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇలాంటి రోల్స్ అన్ని అతనికి ఒక కేక్ వాక్ లాంటివి అనమాట. ఎక్కడ కూడా మనకి ఇంచు కూడా బోర్ కొట్టకుండా సినిమా కొంచెం స్లోగా వెళ్తున్నా కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో మనం అలా థియేటర్ స్క్రీన్స్ చూస్తూ ఉండిపోవచ్చు. స్క్రీన్ మీద అతను అలా వచ్చి అతని స్టైల్, మేనరిజం అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ మనం చూస్తూ ఎక్కడో మైమర్చిపోతాం. ఇంకా తలపతి కచేరి ఈ సాంగ్ లో అయితే అందరికి ఒక ఫుల్ మీల్స్ లాంటిది అనమాట. ఎందుకంటే ఇది మన మన ప్రదీప్ రంగనాథన్ గారు డ్యూడ్ సినిమాలోని మనందరినీ హార్ట్ బ్రేక్ చేసిన మమితా బైజో గారు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో ఒక నీట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. తన కెమిస్ట్రీ ఏదైతే ఉందో మన విజయ్ గారితో ఎక్కడ కూడా తగ్గకుండా ఈక్వలెంట్ గా చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా సినిమాలో అతనిది లిమిటెడ్ స్క్రీన్ టైం అయినా కూడా అతనికి ఇచ్చిన రోల్లో అతను కూడా బాగా యాక్ట్ చేశారు. అండ్ బాబీ డియోల్ గారు రైటింగ్ కొంచెం వీక్ అనిపించింది క్యారెక్టర్. అంటే లైక్ ఆ క్యారెక్టర్ చూసినంతసేపు కూడా మనకి ఇది మీరు ఎక్కడా చూడండి కానీ ఎక్కడో చూసామే అనేటట్టు అయితే ఉంటుంది. అండ్ పూజా హెడ్గే గారు కావచ్చు అండ్ రిమైనింగ్ క్యాస్ట్ నాజర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లోని చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. సో ప్రోస్ అన్నీ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు కొంచెం కాన్స్ గురించుకోవడం మనకి, ఎందుకంటే ఏ సినిమాకైనా కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ ఇవన్నీ కామన్ కాబట్టి. సో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే మైనస్ అని కూడా కాదు, బట్ దట్స్ ఓకే, మనకి చెప్పక తప్పట్లేదు. ఈ సినిమా ఏదైతే ఉందో మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ భగవంత్ కేసరి మనం ఆల్రెడీ చూసేస్తాం కాబట్టి దాన్ని బాగా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అర్రే ఈ సినిమా ఎంతమంది చూసాం కదా,
ఈ డైలాగ్ కూడా సేమ్ అదే కదా అనేటట్టు అయితే ఉంటుంది. వినోద్ గారు డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో సినిమాలో పెద్దగా చేంజెస్ ఏం చేయకపోయినా కూడా హీ మేడ్ ద చేంజెస్ హీ కుడ్ డూ అనమాట. అంటే లాస్ట్లో వచ్చిన క్లైమాక్స్ ఫైట్లో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫ్యూచర్ జనరేషన్స్ లైక్ ఏఐ ఇవన్నీ ఇప్పుడు ఎలా మనకి వచ్చేస్తున్నాయో అర్థమవుతుంది. సో ఆర్మీ రోబోట్స్ అండ్ డ్రోన్ ఫైట్స్, ఆర్సీ డ్రోన్స్ ఇట్లాంటివన్నీ పెట్టి కొంచెం సినిమాని మార్చాలని చెప్పి చూశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మనకి ప్రామిసింగ్గా స్టార్ట్ అయినా కూడా అలా మెల్లిగా ఆ మూమెంటం ఏదైతే ఉందో స్లోగా లూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాన్ని వేరే లెవెల్కి మళ్ళీ పట్టుకెళ్ళిపోతారు అనమాట. అండ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నా మన పూజా హెగ్డే గారు కావచ్చు, ప్రియమణి గారు కావచ్చు, నాజర్ గారు కావచ్చు, వీళ్ళది బాగా లిమిటెడ్ క్యారెక్టర్ అనిపించింది. అంటే మరి రైటింగ్లో ఫాల్ట్ వల్ల ఇలా జరిగిందేమో అని మనం అనుకోవచ్చు. అండ్ సినిమాలో మనకి చాలా దగ్గరలో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ లాంటివి కనిపిస్తారు. లైక్ సడన్గా సాంగ్లోని టీవీకి అంటే విజయ్ గారు ఒక పార్టీ పెట్టినట్టు, పార్టీ జెండాలు అందరూ ఊపుతున్నట్టు, అతను మైక్లో స్పీచ్ ఇస్తున్నట్టు ఇట్లాంటి సీన్స్ అన్ని కనిపిస్తాయి. బట్ కట్ చేస్తే మళ్ళీ ఇతను పోలీస్ ఆఫీసర్గానే ఉంటారు. అసలు ఆ సీన్కి ఈ సీన్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇది కొంచెం ఒక డ్రాబ్యాక్ లాగే అనిపిస్తుంది. సో అది మరి రైటింగ్ ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి సినిమా చూస్తున్నట్టయితే అన్ని దగ్గరలో కూడా ఎక్కడో దగ్గర పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఆర్ ఎల్స్ ఈ సీన్ మార్చాలి, ఆ సీన్ మార్చాలి. మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ మ్యూట్లోనే ఉంటే అసలు అక్కడ ఏం మాట్లాడారో కానీ మనం అర్థం కాదు. మనం ఏంటి సడన్గా సౌండ్ అయిపోయింది చెప్పి వెనక్కి తిరిగి చూస్తాం. బట్ అట్లాంటివి ఉండనమాట. మరి సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్స్ ఆర్ ఎల్స్ ఆ మధ్యలో ఇంకేమైనా సీన్స్ యాడ్ అవుతాయా అనేది విషయాలు అయితే మనకి ఇంకా బయటకు రాలేదు. అండ్ ఈ మూవీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ వినోద్ గారు మోస్ట్ ఆఫ్ ది టైం భగవంత్ కేసరిని పట్టుకొని లాగినట్టే అనిపించింది. ఇలా కాకుండా విజయ్ గారికి ఒక మెమరబుల్ ఫేర్వెల్ మూమెంట్ ఇవ్వాలనుకుంటే ఒక ఫ్రెష్ స్టోరీతో అప్రోచ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, అనిరుద్ధ్ రవిచంద్ర గారు అయితే మాత్రం చించేశారు భయ్య. ఎక్కడికక్కడ తెగకుండా జైలు ఎంట్రీ దగ్గర కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, సెకండ్ హాఫ్లో వచ్చే పోలీస్ ఎంట్రీ కావచ్చు, లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ కావచ్చు, అన్ని దగ్గరలో కూడా మ్యూజిక్లో అనిరుద్ధ్ గారు ఊచకోత అయితే చూస్తారు. పక్కాగా ఎలివేషన్ సీన్స్కు అయితే నిజంగా స్టాండ్అవుట్ అనే చెప్పుకోవాలి. అండ్ సత్యసూరన్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కెమెరా వర్క్ కూడా లైక్ ఫిలిం టోన్కి సెట్ అయ్యేటట్టే చాలా నీట్గా డీసెంట్గా ఉంటాయి. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగున్నా కూడా క్లైమాక్స్కి వచ్చేసరికి ఏంటంటుందంటే ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో కొంచెం మనకి కార్టూన్ గ్రాఫిక్స్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, హ్యాపెన్స్ సమ్ టైమ్స్. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే జననాయకుడు మూవీ ఏదైతే ఉందో ఒక రొటీన్ కమర్షియల్ మూవీ లాగా మిగిలిపోతుంది. అంటే ఆ లాస్టింగ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేయలేకపోయినట్టే అనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే ఎక్కడికక్కడ మూమెంట్స్ని అండ్ విజయ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని, డైలాగ్స్ని, డ్యాన్స్ని వీటన్నిటిని ఎంజాయ్ చేస్తారు. బట్ మిగిలిన ఆడియన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇది ఒక బిలో పార్ ఒక యాక్షన్ మూవీ లాగా మిగిలిపోతుంది. అంటే ఆ పర్ఫెక్ట్ ఫేర్వెల్ మూవీ లాగా అయితే మనకి ఎక్కడ అనిపించదు. అండ్ ఫైనల్గా ఈ మూవీని థియేటర్లో మీరు చూడాలా వద్దా అంటే మాత్రం ఎలా చూడకుండా ఉంటాను చెప్పండి. అసలు మన దళపతి గారి దగ్గర నుంచి ఇలాంటి మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇలాంటి ఒక ఫేర్వెల్ మూవీ అతని కోసమైనా కూడా మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. సో ఫైనల్గా ఈ రివ్యూ మీ అందరికీ నచ్చిందని చెప్పనుకుంటాను. అండ్ ఈ సినిమా మీరు చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇన్ కేస్ పాజిటివ్స్ నెగిటివ్స్ని ఎక్కడైనా ఎక్కువ తక్కువ చెప్పుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే ఆర్ఎల్స్ రివ్యూస్, మూవీ, ఎంటర్టైన్మెంట్ ఏ సెక్టర్లో అయినా మీకు కావాలనుకుంటే మా iDream మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. See you again in the next video. Until then, signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.